నమస్తే. నా పేరు పద్మజ. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. సో 10th క్లాస్ రిలేటెడ్గా మోడల్ పేపరు చెప్తాను, ఒకసారి చూడండి. సో పార్ట్ 1లోని ఉత్తర్ సూచన के अनुसार लिखिए. సో బిట్స్ అన్నమాట. సో ఏంటి, सावन के मेघ झूम झूम बरसते हैं, श्रावण की प्रकृति सुंदर होती है. రేఖాంకిత శబ్ద్ తత్సం, తత్సం రూపు చెప్పమని. సో సావన్కి శ్రావణ్ అని వస్తుంది. మోర్ ఝూమ్ ఝూమ్ కర్ నాచనే లగా హై, క్రియ విశేషం చెప్పాలన్నమాట. సో ఇందులోని ఝూమ్ కర్ 1510 అంటే దీనికి మనం నంబర్లోని చెప్పాలి. 1510. ఓకే, అలాగా. నెక్స్ట్, अमीना हामिद की दादी हैं. हामिद के पास 3 पैसे हैं. सो रेखांकित शब्द समास 3 पैसे అంటే द्विगु समास. नंबर्स వస్తుంది కాబట్టి. दशहरा हिंदुओं का धार्मिक त्यौहार. धार्मिक वर्ड की संधि विच्छेद धर्म प्लस इक्कन వస్తుంది అన్నమాట. मन भावन का अर्थ पहचानिए. सो मीनिंग अनమాట, मन को अच्छा लगने वाला. अमीना का दिल कचोट रहा है. मुहावरे शब्द, मुहावरे वर्ड ఏంటి? सो दिल कचोटना. गायक गीत गाता है. लिंग. सो गायक की लिंग ఏంటి? స్త్రీలింగ్ గాయిక. గాయిక గీత్ గాती है అని సెంటెన్స్ రాయాలి. औरत बाजार जाती है. वचन ప్లూరల్ రాయాలి. औरते बाजार जाती हैं. है మీద చుక్క పెడితే అది ప్లూరల్ అయిపోతుంది అనమాట, బహువచన్. హై మీద చుక్క పెట్టాలి. ఓకే. गोपाल मद्रास जाता है. ओके, वाक्य को भविष्य काल. सो गोपाल मद्रास जाएगा. ओके. मैं पाठ पढ़ता है. వాక్య శుద్ధ, కరెక్ట్. స్పెల్లింగ్ రాంగ్ అనమాట. ఎలా రాయాలి? मैं पाठ पढ़ता हूँ. హై దగ్గర కిందన హూ, హై అనే ప్లేస్లోని హూ అని రాయాలి. ఓకే. అలాగే పార్ట్ 2, ఇందులోనే ఒక గద్యాంశం ఇచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్ ఆన్సర్లు 1 వర్డ్ ఆన్సర్ రాయమంటారు. ఇదే 5 మార్క్స్. స్త్రీక ఇందులోని ఎక్కువ గ్రామర్ రిలేటెడ్గా ఉంటుంది. స్త్రీక పర్యాయ్. ఓకే, పర్యాయ పదాలు మహిళ, ఔరత్ వస్తుంది. సవాల్ కా విలోమ శబ్ద్. సవాల్ కా విలోమ శబ్ద్ ఏంటి వస్తుంది? జవాబ్. सा उपसर्ग से जुड़ा हुआ शब्द. सा తోటి రాయమన్నారు. ఇందులోనే ఉంది మనకి. ఓకే, సజీవ్. అలాగే तर प्रत्येक, प्रत्यय. तर प्रत्यय से जुड़ा हुआ एक शब्द. ఇందులోనే ఉంది अधिकतर. ఓకే, ప్రత్యయ అంటే లాస్ట్ వస్తుంది, ఉపసర్గకి ఫస్ట్ వస్తుంది, శబ్దాంశ అన్నమాట. औरतों के दल एक दूसरे के जवाब में गाते हैं. इस वाक्य में क्रिया, క్రియ ఏంటి? గాతే हैं. ఓకే, పాడుతున్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ ఒక పద్యాంశ ఇచ్చారు. ఇందులో కూడా బిట్సే 5 మార్క్స్. ऊंच नीच का भेद कौन मिटाना चाहता है? सो भारतवासी. అలాగే अमृत सरसाने के लिए किसका कुहासा तोड़ना चाहिए? नफरत का. निराशा दूर भगाकर फिर उसकी जगह क्या जगाना चाहिए? विश्वास. भारतवासी दुनिया को क्या बनाना चाहते हैं? पावन धाम. उपयुक्त कविता के कवि कौन हैं? आरपी निशंक. उपयुक्त कविता के कवि कौन है? आरपी निशंक. అలాగే నెక్స్ట్ ఇది కూడా పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. 1 వర్డ్ ఆన్సర్. భారతీయ స్వతంత్ర సంగ్రామ్కి కిస్కి ఆవశ్యకత హుई है. ఇక్కడ ఫస్ట్ లైన్లోనే ఉంటుంది చూడండి, కిస్కి. सो एक भाषा की आवश्यकता है. आज भारत में किन भाषाओं का स्थान महत्वपूर्ण है? हिंदी और अंग्रेजी. మీకు లైన్ టు లైన్ చదివితే తెలుస్తుంది. हिंदी से हम क्या कर सकते हैं? भारत की पहचान अच्छी तरह से कर सकते हैं.
हम भारतवासियों को एकता के सूत्र में बांधने वाली भाषा क्या है? ये भाषा हिंदी। यह गद्यांश किस पाठ से लिया गया है? ఈ పారాగ్రాఫ్ ఏ లెసన్ది? అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी। అలాగే నెక్స్ట్ గద్యాంశ ఇచ్చాడు, अंतर्राष्ट्रीय यात्री को देखकर कौन आश्चर्यचकित रह गया? ఎవరు? प्रोफेसर दीपेश और विकास। अन्य ग्रहों पर भी किन की भांति लोग हैं? पृथ्वीवासियों की भांति। अंतरिक्ष यात्री किसके तहत आए हैं? एक मिशन के तहत। अंतर्राष्ट्रीय की आवाज़ सुनकर, अंतरिक्ष यात्री की आवाज़ सुनकर किनके आश्चर्य की सीमा नहीं रही? प्रोफेसर दीपेश और विकास। सो ఈ గద్యాంశ के లేఖక్ ఎవరు? శ్రీ ప్రకాష్। అలాగే పార్ట్ 3 జోడీ బనావ్ ఇస్తాడు. ఓకే, సో జ్ఞాన్ మార్గి శాఖకే కవి ఎవరు? రవిదాస్। ఓకే, అలాగే నెక్స్ట్ ప్రకృతి చిత్రన్, ప్రకృతి గురించి ఎక్కువ రాసేది ఎవరు? సుమిత్రానంద్ పంత్। జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎవరు దొరికింది? చిదంబర। మాతృభూమికే లియే ఎవరు రాశారు? ఆర్పి నిశంక్। ఓకే, అలాగే నెక్స్ట్ చిన్న కవి పరిచయం ఇచ్చేసాడు. ఏక్ గరీబ్ ఘరానే మే డాష్ కా జన్మ, ఎవరికి? ప్రేమ్చంద్। ఇది ఈ పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. చక్కగా అన్నీ మల్టిప్లై చాయిస్ కాబట్టి హ్యాపీగా అన్నీ రాసేసుకోవచ్చు. అన్నీ మల్టిప్లై చాయిసే. మీకు మహా అయితే క్వశ్చన్ ఆన్సర్స్ 24, 10, 10 అంటే మీకు 44 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు అన్ని మల్టిపుల్ చాయిసే। प्रेमचंद के बचपन का नाम धनपत राय श्रीवास्तव। डैश को उपन्यास अमर, ఎవరికి? ప్రేమ్చంద్కి। ప్రేమ్చంద్కి కహానియా ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి, మానసరోవర్ శీర్షక్. అలాగే 4th రోమన్లోని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 8 క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి ఆన్సరు రాసేస్తే ఒక్కొక్కటేసి 3 మార్క్స్, 24 మార్క్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అలాగే 5th పార్ట్లోని కూడాను 27th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో అందులో ఒకటి రాస్తే 10 మార్క్స్. 28లో అలాగే 2 క్వశ్చన్స్ ఇస్తారు, అదొకట 8 మార్క్స్. ఓకే, సో అలాగా 6th పార్ట్లోని 2 లెటర్స్ ఇస్తారు, ఔపచారిక్, అనౌపచారిక్. సో ఏది బాగా ప్రిపేర్ అయిపోయినా మీకు అక్కడ అలాగా 8 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ నిబంధ. ముందైతే నిబంధ అంటే ఎస్ఏ రైటింగ్ అన్నీ రాయవలసి వచ్చేది, చూడకుండా అన్ని సెంటెన్స్లు గుర్తుపెట్టుకొని రాసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఈజీ చేసేసారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టేశారు. దాన్ని బట్టి మీరు ఈజీగా రాసిగలుగుతారు. ओके, फॉर एग्जाम्पल आजकल के वैज्ञानिक और मनोरंजन साधनों से टेलीविज़न का स्थान महत्वपूर्ण है, इसे डैश भी कहा जाता है. ఓకే, దూరదర్శన్ కూడా అనొచ్చు అలాగా. అలాగే నెక్స్ట్ ఎస్ఏ రేటింగ్ కూడాను, ఇది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఇచ్చారు. సో ఏ ఎస్ఏ రేటింగ్ చదివినా అందులో సెంటెన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపేస్తే మీకు అలాగా ఇదో 8 మార్క్స్, అదో 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్. ఇదే కాదు, ఇలాగ ఇస్తారని చెప్తున్నాను. మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.